డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మన ఎస్బీఐ ఐపీఎస్ పిఓ 2026 ప్రిలిమ్స్ మార్క్ 6 చూస్తున్నామండి. ఇందులో ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి మిస్సింగ్ డేటా డిఐ 5 క్వశ్చన్స్, కేసెట్ లో 3 క్వశ్చన్స్, మిక్స్డ్ డి అంటే బార్ గ్రాఫ్ అండ్ పై చార్ట్ రెండు కలిపి ఉంటాయి, అందులో 5 క్వశ్చన్స్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ అండ్ వర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మొత్తం 9 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్స్ లోకి వెళ్దాం. పేపర్ వచ్చేసి మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, ద గివెన్ బిలో బార్ గ్రాఫ్ షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ టూ వీలర్స్ సైకిల్స్ ప్లస్ బైక్స్. ఈ బార్ గ్రాఫ్ మొత్తం సైకిల్ అండ్ బైక్స్ రెండు కలిసి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ టూ వీలర్స్ వెహికల్స్ ని చూపిస్తుంది. అండ్ దే సోల్డ్ 5 different shops. The pie chart given below shows the percentage distribution of the total number of cycles sold by all the shops A, B, C, D respectively. పై చార్ట్ ఏమో సో సైకిల్స్ సోల్డ్ డేటా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి నోట్ ఇచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ ద సైకిల్స్ సోల్డ్ బై షాప్ బి అండ్ షాప్ సి ఈజ్ 180 degrees. 180 degrees కాదు, 180. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాము. ఈ పై చార్ట్ లో చూడండి, ఏ వచ్చేసి X% ఇచ్చిండు, బి వచ్చేసి 54 degrees ఇచ్చిండు, సి వచ్చేసి X+5% ఇచ్చిండు, డి అండ్ ఈ వచ్చేసి ఏమో మనకి 18%, ఈ వచ్చేసి 22% ఇచ్చిండు. ముందు టోటల్ ఏమేమి ఉన్నాయో బార్ గ్రాఫ్ లో రాసుకుందాము. 450 ఇక్కడికి 500 రెడ్ లైన్ వరకు, మధ్యలో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 లైన్స్, అంటే ఈచ్ లైన్ క్యారీస్ 10 points. సో ఇది ఎంత? 650, అంటే 10 ఈచ్ లైన్ 10 points కాబట్టి ఇది ఎంత? 660. సో ఏ వచ్చేసి టోటల్ 660 ఉంటాయి, బి వచ్చేసి 600, సి వచ్చేసి 950, డి వచ్చేసి మొత్తం 500, ఈ వచ్చేసి 650. ఓకే, టోటల్ మనం బైక్స్ అండ్ సైకిల్స్ కలిపి టోటల్ డేటా మనం రాసుకున్నాం. సో ఈచ్ సైకిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. X% అంటే తెలియదు, సో మనకి 22% అయితే ఈ కనుక్కోవచ్చు కదా. సో దానికంటే ముందు డిఫరెన్స్ బిట్వీన్ ద సైకిల్స్ సోల్డ్ బై షాప్ బి అండ్ షాప్ సి వచ్చేసి 180 degrees. షాప్ బి వచ్చేసి అండ్ షాప్ సి X+5%. సో మనకి 100% అంటే తెలుసు 360 degrees అని. 100% ఈక్వల్ టు 360 degrees అయితే మరి 1% 10% వచ్చేసి 36 degrees కదా, అంతే కదా. 10% వచ్చేసి 36 degrees అవుతుంది. సో మనకి 54 degrees తెలవాలి. సో 100% కి 360 degrees అయితే మరి 54 degrees ఎంత? 0 క్యాన్సిల్ చేస్తే 6 6 36, 6 9 54, 3 3 9, 3 2 6, 2 1 2 5 10, 5 3 15. 15% అంటే 54 degrees. ఓకే, 15% ఇది. సో వాడు ఇచ్చిన డేటా ప్రకారం బి అండ్ సి కలిపితే 180 డిఫరెన్స్ వీటి మధ్య ఎంత? 180 degrees, అంటే బి మైనస్ సి ఈక్వల్ టు 180 అయితే ఇప్పుడు మనం 15% బి ఎంత 15% అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ప్రకారం టోటల్ 100% అయితే 360 degrees, 360 100 టోటల్ ఒక పై చార్ట్ మొత్తం 100% ఉంటుంది కదా. సో ఇక్కడ ఇచ్చిన మనకు తెలిసిన డేటా ప్రకారం తెలుసుకుందాం. ఇవి రెండు అప్పుడు మనం ఏ ఉన్న సి కనుక్కోవచ్చు. సో 22%, 22 ఉన్న 18, ఈ 22 ఉన్న 18 కలిపితే 40, 40కి 15 కలిపితే 40కి 15 కలిపితే 55%. 55% అంటే 100% 55 తీసేస్తే ఎంత? ఇంకా 45% మిగులుతుంది కదా. సో 45% మనం కనుక్కోవాలి. 45% ఈక్వల్ టు మనకి X అండ్ X+5% కావాలి కదా. X+5%, ఈ 5% ఇటు పంపించుకుంటప్పుడు ఏమవుతుంది? ఇది 40% అవుతుంది. 40% అయితే ఇది ఎంత అవుతుంది? X+X 2x అవుతుంది. సో 2 1 2 20. సో X ఎంత? 20%. X అనేది 20% అయితే అప్పుడు ఇది 20%, ఇదేమవుతుంది? ఇది 25% అవుతుంది. ఓకే,
సో దీని ద్వారా మనం మొత్తం అన్నిటికీ కనుక్కున్నాం కదా, ఇదంతా ఇది 15%. సో 100% పై చార్ట్ మనం కనుక్కున్నాం. సో ఇప్పుడు ఇందులో సైకిల్స్, సో 20% అంటే ఎంత, 1/5. 1/5 మనకి 1/5 కనుక్కునడానికి ముందు మనకి టోటల్ పై చార్ట్ ఎంత సేల్స్ అయినాయో మనకి తెలియాలి కదా. సో వాడు ఇచ్చిన డేటాలో మనకి ఇచ్చిన క్లూ ఏంటిది, బి అండ్ సి డిఫరెన్స్ వచ్చేసి 180. బికి సికి ఎంత పర్సెంటేజ్ తేడా, ఇది 15%, 25% అంటే 10%. సో 10% కి 180 అయితే మరి 100% కి 1800 కదా. సో సైకిల్స్ మొత్తం టోటల్ సైకిల్స్ ఎన్ని, టోటల్ సైకిల్స్ వచ్చేసి సోల్డ్ 1800. సో 1800 కి అందులో 20%, 1800 100% అయితే మరి 20% ఎంత, 2 జీరోలు క్యాన్సిల్ అయితే 18 2 36. సో 360. సైకిల్స్ ఏమో 360 అయితే బైక్స్ ఎన్ని అయితే ఇక 300. ఇదంతా 15%. సో 15 into 18 270. 270 అంటే ఇక్కడ ఎంత, 330 కదా. ఇదంతా 25%. మనకి 20% ఎంతనో తెలుసు 360, ఇంకా 5% కనుక్కుంటే అయిపోతాయి. 18 5 90. 90 అంటే మొత్తం 450. సైకిల్స్ ఎంత, 450. 450 అంటే ఇంక ఇక్కడ 500. డి ఎంత, మొత్తం టోటల్ డి వచ్చేసి 18%. 15% కి మనం ఎంత రాసుకున్నాం, 270. ఇంకెంత 3%. 3% అంటే 18 + 18 3 54. 270కి 54 కలిపితే మనకి 324. సో 324. 324 అంటే ఇంకా ఎంత డిఫరెన్స్ ఉంది, 176. ఇదంతా 22%. 20% ఎంత మనకి 360. ఇంకా 2% అయితే 18 2 36. 360కి 36 కలిపితే 396. ఇదెంత, 254. సో మనం సైకిల్స్ అన్ని బైక్స్ అన్ని అనేది మనం డేటా కనుక్కున్నాము. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ సోల్డ్ బై షాప్ డి అండ్ ఈ టుగెదర్. డి అండ్ ఈ టుగెదర్ సైకిల్స్ ఎన్ని, డి అండ్ ఈ టుగెదర్ కలిపి 324 అండ్ 396, 720. ఓకే, 720 డి ప్లస్ ఈ సైకిల్స్ కలిపి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ మోర్ ఆర్ లెస్ అని అన్నాడు. అంటే ఏది ఎక్కువ తక్కువ చూసుకో. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై షాప్ ఏ అండ్ సి టుగెదర్. బైక్స్ ఇది 300 అండ్ ఇది 500, టోటల్ 800. ఇది రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 80 బై ఏ అండ్ సి 800 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 8 1 8 10 10% లెస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంది, ఏ ప్లస్ సి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ షాప్ డి ద రేషియో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ షాప్ డి లా రేషియో నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ హూ పర్చేస్ 2 వీలర్స్ సైకిల్స్ ప్లస్ బైక్స్ మొత్తం కలిపి 3:2. షాప్ డి లా టోటల్ ఎంత, 500 అయితే 5కి 500 అయితే అప్పుడు బాయ్స్ ఎంత ఉన్నట్టు, బాయ్స్ ఈక్వల్ టు 300, గర్ల్స్ ఈక్వల్ టు 200. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ బాట్ బైక్స్ ఈజ్ 100 లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ బాట్ సైకిల్స్. మళ్ళీ ఇందులో బైక్స్ అండ్ సైకిల్స్, బైక్ సైకిల్, వీళ్ళు కూడా బైక్ అండ్ సైకిల్. ఇప్పుడు చూసుకుంటే బాయ్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ బాట్ బైక్స్ ఈజ్ 100 లెస్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ హూ బాట్ సైకిల్స్. ఒక పని చేద్దాం, బైక్స్ అనేది 300 కదా, మొత్తం బాయ్స్ 300 కదా. 300 వాళ్ళ బైక్స్ సైకిల్స్ ఎంతమంది కొన్నారో తెలియదు. మనం ముందు హాఫ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, బైక్స్ 150 కొన్నట్టు, సైకిల్స్ 150 కొన్నట్టు. కానీ వీడు ఇచ్చిన డేటాలో ఏం చెప్పిండు, బైక్స్ ఒక 100 తక్కువ కొన్నారు సైకిల్స్ కంటే బాయ్స్ అని అన్నారు. సో 100 తక్కువ రావాలంటే ఈ 50 ఇటు పంపిస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 200 అవుతుంది, అప్పుడు ఇది 100 అవుతుంది.
ఇప్పుడు బైక్స్ 100 బాయ్స్ కొంటే ఇంకెంత మిగిలింది? టోటల్ బైక్స్ అన్ని 176. అలా 100 బైక్స్ బాయ్స్ కొంటే ఇంకెంత మిగిలినాయి బైక్స్? ఇక్కడ 76. ఇక్కడ సైకిల్స్ ఎన్ని? 200 లా సైకిల్స్ ఆల్రెడీ 200 అంటే ఇక్కడ 124. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ హూ పర్చేస్ సైకిల్స్ ఫ్రమ్ షాప్ డి వచ్చేసి 124. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై షాప్ బి, డి అండ్ ఈ. బైక్స్ total number of bikes sold by shop BDE together. B ఎంత 330, D 176, 330, 176 and E 254. 6 4 10, 7 plus 3 10 11, 11 plus 5 16, 4 plus 2 6, 760. 760 is 2. And the total number of cycles sold by A, B, C together. A 360, A, B, C కదా, 270 and 450. 0, 7 5 12 plus 6 18, 4 4 8 9 10. సో రేషియో కనుక్కోమన్నాడు కదా. ఫైండ్ ద రేషియో. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 3 జా 6, 2 8 జా 16, 2 5 జా 10, 2 4 జా 8, 2 1 ja 2, 2 9 ja 18, 2 2 ja 4, 2 7 ja 14. 19 is to 27. Option D is the correct answer. Fourth question. If the ratio between the total number of two-wheelers sold by shop C and F. Total number of two-wheelers C and F వచ్చేసి total vehicles 19 is to 17. మనకి C యొక్క total vehicles ఎంత? 950. 19 1 జా 19 5 జా 95 కదా. సో 17 5 జా 85. సో 850 టోటల్ వెహికల్స్, బైక్స్ అండ్ సైకిల్స్ కలుపుకొని. అయితే అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై షాప్ ఎఫ్ ఈస్ 18.18% మోర్ దెన్ దట్ ఆఫ్ షాప్ బి. 18.18% అంటే 2/11 అంటే మోర్ అన్నాడు కాబట్టి 13/11 మోర్ దెన్ దట్ ఆఫ్ షాప్ బి. షాప్ బిలా బైక్స్ ఎన్ని ఉన్నాయి? షాప్ బిలా బైక్స్ వచ్చేసి 330. సో బైక్ సైకిల్, సో 13/11 ఇంటూ 330. 11 1 జా 11 3 జా 33, 13 3 జా 39, మొత్తం 390. బైక్స్ వచ్చేసి 390 అయితే మరి సైకిల్స్ ఎన్ని ఉన్నట్టు? 460. సో సైకిల్స్ 460. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ సోల్డ్ బై షాప్ ఎఫ్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 460. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బైక్స్ సోల్డ్ బై షాప్ బి అండ్ డి టుగెదర్. బి అండ్ డి బైక్స్ సోల్డ్ బై షాప్ బి అండ్ డి టుగెదర్ 330 and 176. 330 176. 6 10 3 plus 2 5 506. యావరేజ్ అనుకోమన్నాడు కదా. 2 2 జా 4, 2 5 జా 10, 2 3 జా 6. అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ సోల్డ్ బై ఏ అండ్ ఈ. సైకిల్స్ ఏ వచ్చేసి 360 అండ్ ఈ వచ్చేసి 396. 6 15 3 3 6 7 7/2 యావరేజ్. 2 3 జా 6, 2 7 జా 14, 2 8 జా 16. సో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. 378 253, 8 minus 3 5, 7 minus 5 2, 125. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. P, Q and R started a business. P, Q and R ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి క్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 16.66% అంటే ఎంత? 1/6 మోర్ అంటే 7/6. సో క్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 7. Q's investment is 16.66% more than the average investment of P and R. Average investment of P and R. So P and R యొక్క యావరేజ్ ఎంత ఉన్నది అన్నట్టు?
యావరేజ్ వచ్చేసి 6 అంటే టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు 12 కదా. సో PQR ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్నట్టు, ఇది 7 అయితే అండ్ P అండ్ R అండ్ ద P's అండ్ R's ఇన్వెస్ట్మెంట్ ఈస్ 1:2. 1:2. P అండ్ R యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత 1:2. మొత్తం ఎంత 3. 3 1 3 4 12. ఇప్పుడు ఇది 4 అయితే ఇది 8 అవుతుంది. సో P ఇన్వెస్ట్మెంట్ ఎంత 4, R ఇన్వెస్ట్మెంట్ ఎంత 8. ఆఫ్టర్ 6 months టైం వచ్చేసి ఆఫ్టర్ 6 months P increased in investment to 25%. 25% అంటే 1/4 అంటే ఇక్కడ 5/4. 5/4 అంటే ఇప్పుడు ఎంత 5. ఓకే 5 ఇంక్రీజ్ చేసిండు. ఇది వరకు 4 ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇప్పుడు 5 అయింది. అండ్ ఆర్ డిక్రీజ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ 12.5% అంటే 1/8. 1/8 into 8 అంటే 7/8 అవుతుంది. సో ఇది 6 months తర్వాత ఇతని ఇన్వెస్ట్మెంట్ 7 అయింది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 5,600 క్యూస్ ప్రాఫిట్ అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇది మొత్తం 12 నెలలు ఉంది క్యూ అనేది. ఇది 6 months అండ్ ఇక్కడ 6 months. సో 6 1 జా 6 1 జా 6 2 జా 6 1 జా 6 1 జా 8 1 జా 8 8 ప్లస్ 7 15 7 2 జా 14 4 1 జా 4 5 1 జా 5 4 ప్లస్ 5 9 9:14:15. సో మనకి ఇందులో క్యూస్ ప్రాఫిట్ ఒకటి తెలుసు 5600. సో 14 20 14 3 40 14 4 జా 56 400. సో సింపుల్ గా రాసుకుందాం 5600 14 కి అయితే మరి 54998 38 14 1 జా 14 4 జా 56 400 8 4 జా 32 4 3 జా 12 13 14 15 15200 15,200. Option B is the correct answer. Okay, next question. The percentage of Ria is 14.28% more than the percentage of Priya. Ria, Priya, present. Percentage 14.28% అంటే 1/7 1/7 మోర్ కాబట్టి 8/7. సో రియా అనేది 8 అయితే ప్రియా అనేది 7 అండ్ దెన్ ద ప్రజెంట్ అండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ రియా ఈజ్ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సీమా. సీమా వచ్చేసి 20% అంటే 1/5 1/5 అంటే 4/5. రియా వచ్చేసి 4 అయితే సీమా వచ్చేసి 5 ఉండాలి. రియా ఏజ్ రెండు ఈక్వల్ కావాలంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని 2 తోటి మల్టిప్లై చేసుకుంటే అప్పుడు ఇది 8 ఇది 10 అవుతుంది కదా. సో ఇది 10 ఆల్రెడీ 8 ఉంది. సో ఇప్పుడు మనకి ఏజ్ ప్రజెంట్ ఏజ్ అందరికీ తెలిసింది. అండ్ 6 years హెన్స్ అంటే 6 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 6 years the age of Seema and Ria and Priya is the average age of Seema, Ria and Priya is 31 years. After 6 years 31 years అంటే after 6 years 31 years అంటే ప్రజెంట్ ఎంత? ప్రజెంట్ 31 - 6 ఎంత? 25 years యావరేజ్. ప్రజెంట్ ఎంత? 25 years. సో దీన్ని ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా అన్నాడు కాబట్టి నేను దీన్ని 8x ఇది 7x ఇది 10x అనుకుంటే 18 ప్లస్ 7 25 18 25 25x కి 25 years అయితే ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రియా అన్నాడు. 25 1 జా 25. ఓకే ఇది y కాదు 25 years. సో x వాల్యూ 1 అయితే ఇది యావరేజ్ కదా.
ప్రజెంట్ యావరేజ్ ఇయర్స్ కదా, 25 3 75 కదా, ఇది యావరేజ్ కదా మనం కనుక్కుంది. యావరేజ్ 31 ఇయర్స్ అయితే 6 ఇయర్స్ తర్వాత ప్రజెంట్ యావరేజ్ ఎంత 25 ఇయర్స్ అనుకున్నాం కదా, దీనికి ఎంత 25 3 75. సో 75 ఇయర్స్, 25 1 25 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో రియా ఏజ్ ఎంత 8 into 3 8 to 16 8 3 24 years. Option D is the correct answer. Train X and train Y while running in the same direction అయితే స్పీడ్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. అండ్ train X crosses train Y while running in the opposite direction in B seconds. ఇదేమో A seconds టైమ్, ఇదేమో B seconds. The speed of train X and train Y are in the ratio of 5:3. ఈ స్పీడ్ కూడా ఇచ్చిండు ట్రైన్ ఎక్స్ యొక్క ట్రైన్ వైది. అండ్ దర్ లెన్స్ ఆర్ ఈక్వల్. సో నేను ఫస్ట్ ఏమనుకుంటా అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ ట్రైన్ ఎక్స్ ఈక్వల్ టు 5A. ఆల్రెడీ ఏ ఇచ్చిండు కాబట్టి దీన్ని 5K అనుకుంటా. స్పీడ్ ఆఫ్ ట్రైన్ వై ఈక్వల్ టు 3K. సేమ్ డైరెక్షన్ కాబట్టి సేమ్ డైరెక్షన్లో ట్రైన్ పోతుంది కాబట్టి ఏమవుతుంది మైనస్ అవుతుంది. ముందు సేమ్ డైరెక్షన్ చూద్దాం. సేమ్ డైరెక్షన్ స్పీడ్ ఏమవుతుంది 5K మైనస్ 3K. మనకి తెలుసు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఎంత 5K మైనస్ 3K. సో దీని ఈక్వేషన్ ప్రకారంగా 5K మైనస్ 3K అనేది స్పీడ్ అయితే ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏం చెప్పిండు లెంత్ ఆర్ ఈక్వల్ అంటే రెండు సమానమే కాబట్టి లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ వై బై టైం ఎంత ఇచ్చిండు A సెకండ్స్. ఓకే, A సెకండ్స్. ఇప్పుడు ఏమింటిది ఇంకోటి ఏం చెప్పిండు ఆపోజిట్ డైరెక్షన్ లో స్పీడ్ ఏమవుతుంది యాడ్ అవుతుంది 5K ప్లస్ 3K. సో స్పీడ్ ఏమిటిది 5K ప్లస్ 3K ఈక్వల్ టు డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ వై బై B సెకండ్స్ టైం. సో ఈ రెండింటిని మనం డివైడ్ చేసుకుంటే అంటే 5K మైనస్ 3K ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ వై బై A బై 5K ప్లస్ 3K ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ వై ఈక్వల్ టు B అయితే ఇవి రెండు లెంత్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ వై ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కదా. అప్పుడు ఈ B అనేది మల్టిప్లై చేస్తే మీదికి పోతే అప్పుడు 5K మైనస్ 3K ఏమవుతుంది 2K బై 5K ప్లస్ 3K 8K ఈక్వల్ టు A బై B. 5K B బై A మీదికి పోతుంది కదా B బై A. సో 2 1 2 4 KK క్యాన్సిల్ అయితే A ఈక్వల్ టు 4B. A ఈక్వల్ టు 4B అయితే A ప్లస్ B ఈక్వల్ టు 50 అన్నాడు కదా. A ప్లస్ B ఈక్వల్ టు 50. A వాల్యూ ఎంత 4B ప్లస్ B 5B ఈక్వల్ టు 50 అయితే B ఈక్వల్ టు 10. B వాల్యూ కూడా మనకి తెలిసింది. B వాల్యూ 10 అయితే మరి A వాల్యూ ఎంత అని చూద్దాము. సో A ప్లస్ B ఈక్వల్ టు 50 అయితే B వాల్యూ 10 అయితే A వాల్యూ ఎంత? సో A వాల్యూ ఎంత 40 అయింది. సో B వాల్యూ ఎంత
10 అయింది. వాడు ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5ab/2 5ab/2 అన్నాడు. సో 5 ఇంటూ 40 ఇంటూ 10/2 2 1 జా 2 5 జా 10 5 5 జా 25 25 4 జా 100 100 సో 100 ఇంకో 0 ఉంది కాబట్టి 1000 మొత్తం 1000. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్కీపర్ మార్క్స్ అన్ ఐటమ్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైజ్. సో కాస్ట్ ప్రైజ్ మార్క్డ్ ప్రైజ్ రెండు తీసుకుంటే 25% అబోవ్ అన్నాడు. సో కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పిండు 800. 25% అబోవ్ అంటే 1/4. 1/4 అంటే ఇప్పుడు ఇంత 5/4. 5/4 ఈక్వల్ టు 8 ఇంటూ 800 అయితే 4 1 జా 4. సో మార్కెట్ ప్రైస్ ఎంత 1000 అండ్ హీ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్. సో డిస్కౌంట్ పర్సెంటేజ్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 4:5. సో దీన్ని నేను 4x గాను 5x గాను అనుకుంటా. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ అని అడిగింది. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత 1000 ఇంటూ మనం డిస్కౌంట్ ఎప్పుడైనా మార్కెట్ ప్రైజెస్ చేస్తాం కదా 100 మైనస్ డిస్కౌంట్ ఎంత 4x/100 ఈక్వల్ టు అప్పుడు మార్కెట్ ప్రైస్ లోకి వెళ్ళి మనం డిస్కౌంట్ చేసేసి వచ్చేది ఏంటి సెల్లింగ్ ప్రైస్ కదా. సో సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే 800 ఇంటూ 100 మైనస్ 100 ప్లస్ ప్రాఫిట్ కదా 5x/100. ఈ 100 క్యాన్సిల్ అయితే ఈ 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ అయితే 2 4 జా 8 2 5 జా 10. అప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ 100 500 మైనస్ 20x ఈక్వల్ టు 400 ప్లస్ 20x. సో 500 ఇటు పంపిస్తే ఏమవుతుంది అప్పుడు 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20x ఇటు వస్తే 40x. సో 0 క్యాన్సిల్ అయితే అప్పుడు 4x వాల్యూ ఎంత 10% డిస్కౌంట్. ఓకే 4x అనేది 10% అంటే మొత్తం 10% డిస్కౌంట్. సో 1000 రూపీస్ మార్కెట్ ప్రైస్ అయితే దానికి 10% డిస్కౌంట్ అంతే. అంటే 10% డిస్కౌంట్ అంటే 9/10 అన్నట్టే కదా. సో 0 క్యాన్సిల్ అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 900. ఓకే సెల్లింగ్ ప్రైస్ ఎంత 900. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ స్టేడియం men and women are in the ratio of 5:4. స్టేడియంలో మెన్ అండ్ ఉమెన్ వచ్చేసి 5:4 ఉన్నారు. సమ్ ఆర్ వాచింగ్ ఫుట్బాల్ మ్యాచ్ అండ్ రెస్ట్ ఆర్ ఇన్ ద ఫుడ్ కోర్ట్. ద రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్ వాచింగ్ మ్యాచ్ వచ్చేసి మెన్ టు ఉమెన్ వచ్చేసి 3:2. If 160 men and 180 women are in the food court, find out the difference between the total number of males and total number of females in the stadium. నేను దీన్ని సింపుల్ గా దీన్ని 3x గాను దీన్ని 2x అనుకుంటా. వీళ్ళెవరు 3x 2x మ్యాచ్ చూసేటోళ్ళు. ఇంకా మిగిలిన 160 men 180 men ఫుడ్ కోర్ట్లు ఉన్నారు. సో దీ టోటల్ ఎంత స్టేడియం మెన్ అండ్ ఉమెన్ 5:4. దీన్ని సింపుల్ గా ఒక స్టేట్మెంట్ రేషియో ప్రకారం రాసుకుంటే 3x ప్లస్ మెన్ బై ఉమెన్ అనుకుంటే ఉమెన్ ఈక్వల్ టు 3x ప్లస్ మెన్ 160 మెంబర్స్ కదా వాళ్ళు ఎందులో చూస్తున్నారు ఫుడ్ కోర్ట్ లో ఉన్నారు. అండ్ 2x మెంబర్స్ ఆఫ్ ఉమెన్స్ ఏం చూస్తున్నారు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ప్లస్ 180 ఉమెన్ ఫుడ్ కోర్ట్ లో ఉన్నారు. ఇది టోటల్ అయింది. ఇప్పుడు టోటల్ ఉమెన్ అండ్ మెన్ ఎంత స్టేడియంలో మొత్తం 5/4 వచ్చింది కదా. ఇది టోటల్. సో ఇప్పుడు ఇది ఏం రాసుకోవచ్చు 5 3 జా క్రాస్ మల్టీ 4 3 జా 12 4 3 జా 12x ప్లస్ 16 4 జా 64 640 ఈక్వల్ టు 5 2 జా 10x ప్లస్ 18 5 జా 90 900. సో 12x 2x అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 640 ఇటు పంపిస్తే 640 ఇటు పంపిస్తే 0 6 8 minus 6 260. సో 2 1 జా 2 3 జా. సో x వాల్యూ ఎంత x ఈజ్ ఈక్వల్ టు 130.
సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అని అన్నాడు. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. సో 1 ఎంత 1 డిఫరెన్స్ ఎంత? 1. కానీ మనం ముందు కనుక్కోవాల్సింది ఎంతమంది ఉన్నారు? 13 3 39. వీళ్ళు మెన్ 390 ఉంటే 13 2 26 260 ఉన్నారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కోమని అన్నారు. అంతేనా? సో మెన్ మ్యాచ్ చూసే వాళ్ళు ఇంతమంది 390 160. సో 0 9 6 15 4 5. సో రిమూవ్ చేద్దాం. 5 రేషియోకి 550 అయితే మరి 4 రేషియోకి ఎంత ఉన్నట్టు? 440 కదా. సో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 110. సో 110. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. There are 2-digit number. When its digits is reversed, the new number is exceeds than the original number by 27. రెండు నెంబర్స్ ఉన్నాయి. ఓకే, రెండు నెంబర్లు ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ అనుకుంటా, ఇంకోటేమో వై అనుకుంటా. ఇదేమో యూనిట్స్ ప్లస్, ఇదేమో టెన్స్ ప్లస్, దీని తర్వాత వచ్చేది హండ్రెడ్స్ ప్లస్. ఓకే, సో ద న్యూ నెంబర్ ఎక్సీడ్స్ ద వెన్ ఇట్స్ రివర్స్ దెన్ ద న్యూ నెంబర్ ఈజ్ ఎక్సీడ్స్ ద ఒరిజినల్ నెంబర్. ఫస్ట్ 2-digit నెంబర్ ఉంది. సో నెంబర్ వచ్చేసి ఇది 10 ప్లేస్ లో ఉంది కదా, 10th ప్లేస్ లో ఉంది కదా ఎక్స్. సో 10x ప్లస్ యూనిట్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి నేను వై అనుకున్నా. దీన్ని నేను రివర్స్ చేసినప్పుడు ఏమైంది? 10y ప్లస్ ఎక్స్ అయింది. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద అండ్ ఇట్స్ ఎక్సీడ్స్ ద ఒరిజినల్ నెంబర్. అంటే ఇవి రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 27. సో రివర్స్ చేసినప్పుడు ఎక్కువ ఉంది కదా. సో 10y ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది. 10y ప్లస్ ఎక్స్ మైనస్ 10x ప్లస్ వై ఈక్వల్ టు 27 అయితే 10y మైనస్ దీని బ్రాకెట్లో రాసుకుంటే ఇప్పుడు 10y ప్లస్ ఎక్స్, 10y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 10y మైనస్ వై ఎంత? 9y మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 10x మైనస్ ఎక్స్ ఎంత? మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 27. 9 టేబుల్లో అన్ని పోతాయి కదా. 9 1 జా 9 3 జా 27. సో y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. The sum of the digits of the original number is 11. Sum of the digits of the original number is 11. So y minus x is equal to 3. Original number enta? X plus y. X plus y equal to 11. So minus x plus x konteste 2y equal to 14 అయితే y equal to 7. y value మనకి 7 వస్తే మరి x వాల్యూ ఎంత అవుతుంది? y వాల్యూ 7 అయితే ఇటు ఉన్నదాన్ని ఇటు పంపిస్తే సో x వాల్యూ ఎంత? 4 అవుద్ది. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. సో x అండ్ y వాల్యూ ఎంత? మొత్తం 47. ఒరిజినల్ నెంబర్ ఎంత? 47. ఇది ఇలా కాకుండా షార్ట్ కట్ లో ఆప్షన్స్ వైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది 56 కదా, రివర్స్ చేస్తే ఎంత? 65. 56 65 డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 4 5 9 మనకి డిఫరెన్స్ ఎంత రావాలి? 27 రావాలి. వస్తుందా? రాదు. సో ఇది క్యాన్సర్. 29 92 ఇక్కడ మనం అక్కడ 2 3. సో ఎక్సీడ్ అవుతుంది, మనకి ఇది అవసరం లేదు. 27 రావాలి. 27 వచ్చేది ఏందో ఉందో చూసుకుందాం. 38 83 38 ఇక్కడ 2 అక్కడ 3 5. సో ఇచ్చిన డేటా కంటే 7 మైనస్ 3 4. ఇక్కడ మనకి కావాల్సింది 27 వస్తుందా? వస్తలేదు. సో ఇది కూడా క్యాన్సల్. సో
47, 74, 7 వస్తుంది. 6 - 4 2 27. LHS ఈక్వల్ టు RHS వస్తుంది కదా. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అన్నప్పుడు మాత్రమే ఈ షార్ట్ కట్ మెథడ్ పనిచేస్తుంది. మీకు ఇది ఇట్లా ఫైండ్ అవుట్ చేయడం కష్టం అనిపిస్తే ఇది లెంతీ ప్రాసెస్ లో వెళ్ళండి. లేదనుకోండి ఈ షార్ట్ కట్ లో రివర్స్ చేస్తే ఎంత అవుతుంది, అది ఒరిజినల్ నెంబర్ కనుక్కోమని అన్నప్పుడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. PQ and R కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఎలోన్ ఇన్ 18 days. ఇదేమో 24 days, ఇదేమో 12 days. ఇలా హైయెస్ట్ నెంబర్ ఏంటి 24 టేబుల్లో వచ్చే మల్టిప్లికేషన్ వాల్యూ ఈ మూడిట్లో వచ్చేది ఏంటిది 72 కదా. 18 3 18 3 84 72 24 3 20 12 5 60 12 6 72 18 18 3 18 4 72 24 into 3 ఇదే 12 6 ఇవేంటి ఎఫిషియన్సీలు. ఎఫిషియన్సీ 4 3 6 అనేది ఎఫిషియన్సీ. క్యూ వర్క్ ఎవ్రీడే. క్యూ అనేటోడు ప్రతిరోజు పనిచేస్తాడు అంటిల్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్. P and R join in the and alternate days starting with P. So ఫస్ట్ డే వచ్చేసి P ను Q పనిచేస్తారు. సో P ను Q ఎఫిషియన్సీ ఎంత 7. సెకండ్ డే Q ను R కలిసి పనిచేస్తారు. ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 9. సో 9 7 16 2 days కి 16 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయితే మనకి ఎంత 72 units ఆఫ్ వర్క్ ఎన్ని రోజులుగా 16 32 16 3 48 16 4 64 16 5 80 అంటే 16 4 అంటే 8 days కి 64 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయితే నైన్త్ డే మళ్ళీ ఎవరు P తోటే మొదలవుతుంది కదా. 9th డే మళ్ళీ P తోటే. P ప్లస్ Q ఎంత 4 + 3 7 64 + 7 ఎంత అయింది మొత్తం 9th డే వచ్చేసి 71 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. మరి 10th డే కంప్లీట్ గా వర్క్ జరుగుతుందా, లేదు కదా. సో 10th డే ఆఫే కాబట్టి ఎంత 1 unit ఆఫ్ వర్క్ కదా. ఇంకెంత బ్యాలెన్స్ ఉంది 1 unit ఆఫ్ వర్క్. సో 1 unit ఆఫ్ వర్క్ వీళ్ళ Q + R కలిసి పనిచేస్తారు కదా 10th డే. సో మనకి తెలిసింది ఏంటిది టైమ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టైం ఇక్కడ ఎన్ని రోజులు కంప్లీట్ అయింది 9 days. 9 days టోటల్ వర్క్ ఇంకా 1 unit బ్యాలెన్స్ ఉంది. ఎఫిషియన్సీ ఎంత నెక్స్ట్ డే 10th డే ఫైండ్ చేసే వాళ్ళది Q ఉన్నారు కదా 6 + 3 9. సో 9 1/9 days. 9 1/9 days. ఆప్షన్ B is the correct answer. Next question. A container has a mixture of 80 liters of alcohol and వాటర్. ఎంత ఇది 80 ఉంది, ఇదేమో 60 ఉంది. మొత్తం ఎంత ఉన్నట్టు 8 6 140 కదా. సో రేషియో చూద్దాం. 0 0 క్యాన్సిల్ చేస్తే 2 2 3 6 ఇది 2 3 6 ఇదేమో 2 4 8 4:3. అయితే ఇఫ్ 130 4:3 ఇందులోకి వెళ్ళి 35 liters ఆఫ్ మిక్చర్ వాజ్ రిమూవ్డ్. 140లోకి వెళ్ళి 35 తీసేస్తే 10 - 5 5 3 0 ఇంకా 105 liters ఉంది. సో 105 liters ఆఫ్ మిక్చర్ కి రేషియో సేమ్ వస్తుంది కదా 4:3 వస్తుంది. అప్పుడు ఏమైంది ఇది మొత్తం 7 7 1 7 7 5 35 15 4 15 30 15 3 2 60 ఇది 30 liters ఆఫ్ ఆల్కహాల్ ఉంటే వాటర్ వచ్చేసి 15 3 45 liters ఆఫ్ వాటర్ ఉంది. ఓకే 60 liters ఆఫ్ ఆల్కహాల్ ఉంటే 45 liters ఆఫ్ వాటర్ ఉంది. అయితే 35 liters ఆఫ్ మిక్చర్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్ విత్ 10 liters ఆఫ్ ఆల్కహాల్. దీనికి 10 liters ఆఫ్ ఆల్కహాల్ ని కలిపారు అండ్ 20 liters ఆఫ్ వాటర్ కలిపారు. ఇక్కడ 20 liters. ఇప్పుడు టోటల్ ఎంత అయింది న్యూ
ఇదేమో 65, ఇదేమో 70. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఆల్కహాల్ టు వాటర్ ఇన్ ద ఫైనల్ మిక్చర్? ఫైనల్ మిక్చర్ అంటే ఇదే కదా. సో 5 1 5 6 7, 5 4 20, 5 1 5, 5 3 15, 14:13. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఐ, మిస్సింగ్ డేటా డిఐ ఇది. స్టడీ ద ఫాలోయింగ్ డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ given below. The given below data related to the total number of SIM cards type A, B, C produced by the 5 companies PQRST. The table below given below shows the following data. Pilot number of type A SIM cards ఉన్నాయి వచ్చేసి 150 ఉన్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ టైప్ బి సిమ్ కార్డ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ టైప్ ఏ సిమ్ కార్డ్స్ అంటే ఇవి ఇన్ని పర్సెంటేజ్ ఉన్నాయి మొత్తం టోటల్ టైప్ ఏ సిమ్ కార్డ్స్ లో చూసుకుంటే. ఇంకోటి యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ అండ్ టైప్ సి సిమ్ కార్డ్స్. యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ టైప్ ఏ టైప్ సి సిమ్ కార్డ్స్. సో ఇది ఏం తెలియదు కానీ క్యూజ్ అయితే చేయొచ్చు కదా. సో 135 యావరేజ్ ఎంత? 135 ఇంటూ 2 టోటల్ ఏ ప్లస్ సి టోటల్ ఎంత అవుతుంది ఇప్పుడు? 135 ఇంటూ 2 270. 270లా 180 తీసేస్తే 90 అవుతుంది. ఓకే 90. ఓకే టైప్ సి సిమ్ కార్డ్స్ లో క్యూ వచ్చేసి మనకి తెలుసు 90. ఇంకోటి ఏంటిది? ఇంకా దేని కనుకోవచ్చు? టీని కనుకోవచ్చు. మనకి టీ ఎంతనో తెలుసు ఎందుకంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చిండు 160 140 14 2 జా 14 1 40 14 2 జా 28 మొత్తం 280లో 160 తీసేస్తే 0 120. సో టీ వాల్యూ ఎంత? 120. టైప్ సిలా టీ వాల్యూ ఎంత తెలుసు. మిగిలిన మనం ఈ డేటా ఫిల్అప్ చేయాలంటే క్వశ్చన్స్ ద్వారానే ఫిల్అప్ చేయాలి. ఓకే క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ type B SIM cards to type C SIM cards produced by company Q is 6:5. Is the ratio of the total number of type B SIM cards and type C SIM cards in company Q. Company Q la type B and type C SIM cards in a company Q enta 6:5. బి అండ్ సి. సి ఒకటి మనకి తెలుసు కదా ఎంత? సి 90. సో 90 అయితే టైప్ బి సిమ్ కార్డ్స్ 5 1 జా 5 1 జా 5 5 8 జా 40 18 5 90 18 6 జా 108. సో టైప్ బి సిమ్ కార్డ్స్ ఇన్ కంపెనీ క్యూ లైన్ ఉన్నాయి 108 ఉన్నాయి. అండ్ దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ టైప్ బి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ క్యూ టు ద కంపెనీ ఎస్. ఓకే టైప్ బి సిమ్ కార్డ్స్ కంపెనీ ఎస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. కంపెనీ ఎస్ మొత్తం 120లా 20% మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు టైప్ బి సిమ్ కార్డ్స్. అంటే 20% అంటే 1/5 5 1 జా 5 2 జా 10 5 4 జా 20. సో టైప్ బి సిమ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి కంపెనీ ఎస్ లా? బి సిమ్ కార్డ్స్ వచ్చేసి 24. రేషియో కనుక్కోమన్నాడు కదా టైప్ బి సిమ్ కార్డ్స్ ఇన్ కంపెనీ క్యూ టు కంపెనీ ఎస్. సో కంపెనీ క్యూ టు ఎస్ తీసుకుంటే టైప్ బి సిమ్ కార్డ్స్ ఇలా 108 ఉన్నాయి, ఇలానేమో 24 ఉన్నాయి. 2 5 జా 10 2 4 జా 8 2 12 జా 6 2 జా 12 6 9 జా 54 9:2. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఇన్ ఏ కంపెనీ టీ selling price of type B SIM cards type B SIM cards is rupees 50 and type C SIM cards rupees 60 and type total revenue from type B and type C SIM cards in T is 14,700. okay ముందు టైప్ బి టైప్ సి కంపెనీ టీ లా మనం సి అనేది కనుక్కున్నాం 120. సో కంపెనీ అలా 120 12 6 జా
72 7,200. టోటల్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది? 14,700. అల్లకెళ్ళి 7,200 తీసేస్తే 0 0 7 - 2 5, ఇక్కడ 7,500. ఇది 7,500 అయితే మొత్తం ఎంత కమ్మిండు? 50 రూపీస్ కదా. 7,500 ని 50 రూపీస్ అమ్మితే మొత్తం ఎన్ని సిమ్ కార్డ్స్ అనేది మనకి తెలియాలి కదా. సో 5 1 జా 5 6 7 5 5 జా 25 150 సిమ్ కార్డ్స్. సో 150 సిమ్ కార్డ్స్. ఇది 120 సిమ్ కార్డ్స్. And then the total number of type B SIM cards sold is what percentage? Type B SIM cards ఎంత 150 is what percentage of the total number of type C SIM cards in T? So 120 into 100. 0 0 cancel. 3 4 ja 12, 3 5 ja 15, 0. 2 2 ja 4, 2 5 ja 10, 2 1 ja 2 2 ja 4, 2 5 ja 10, 25 5 ja 125%. Option C is the correct answer. Next question. If the average number of type C SIM cards produced by the company QST, average of type C SIM cards కదా, type C SIM cards Q plus S plus T equal to 90. మొత్తం ఎన్ని 3 కదా. 9 3 జా 27, 270. మనకి ఏమేమి డేటా తెలుసు? క్యూజీ తెలుసు, టీజీ తెలుసు. 90 120. సో ఇది 90, ఇది ఎస్, ఇది 120 అయితే మొత్తం ఎంత? 0 11 210. సో క్యూఎస్ ఎంత? మొత్తం టైప్ సిలో 60 సిమ్ కార్డ్స్. ఓకే, టైప్ సి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూసర్ ఎంతని? కంపెనీ టైప్ సి సిమ్ కార్డ్స్ వచ్చేసి 60 సిమ్ కార్డ్స్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ టైప్ ఏ, టైప్ బి, టైప్ సి, టైప్ ఏ అండ్ బి, టైప్ సి సిమ్ కార్డ్స్ ఆర్ 20 40 and 50 respectively. Then find the total revenue generated from company S. Okay, company S la టైప్ ఏ సిమ్ కార్డ్ది, బి సిమ్ కార్డ్ది, సి సిమ్ కార్డ్ది సెల్లింగ్ ప్రైస్ ఎంత అని చెప్పిండు? ఒకటేమో 20 రూపీస్, ఇంకోటేమో 40 రూపీస్. టైప్ సి సిమ్ కార్డ్ వచ్చేసి 50 రూపీస్. 5 into 6 జా 5 6 జా 30 అంటే 3000. టైప్ ఎస్ లా టైప్ బి ఎంత? 120 లా 20 అంటే 24 కదా. సో 24 సిమ్ కార్డ్స్. 24 4 4 జా 16, 4 2 జా 8 9. సో 960. ఇదెంత? 120. ఇది 120. 12 2 జా 24, 2400. మొత్తం చూసుకుంటే 0, ఇదేమో 6 3 6 + 4 10 13, ఇది 6. ఓకే, 6360. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If the ratio of type B SIM cards produced by the company R, if the ratio of and the company S, type C, type B SIM cards produced by 25:12. ఎస్ ఎంత? టైప్ బి సిమ్ కార్డ్స్ లో మనం ఎస్ది టైప్ బి సిమ్ కార్డ్స్ ఎంత? 24 కదా. సో దీని వాల్యూ 24 అయితే 12 1 జా 12 2 జా 24, 25 2 జా 50. ఓకే, ఇదంతా 50. సో టైప్ బి సిమ్ కార్డ్స్ కంపెనీ ఆర్ ఎన్ని? 50. అండ్ ద రేషియో ఆఫ్ టైప్ ఏ సిమ్ కార్డ్స్ అండ్ టైప్ సి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ ఆర్ లో టైప్ ఏ అండ్ టైప్ సి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ ఆర్ వచ్చేసి 5:6. 5:6.
టైప్ ఆర్ లో 50% ఉంటాయంట ఏ సిమ్ కార్డ్స్ లో. ఓకే, ఈ 50% ఎప్పుడైతుంది? ఏ ఇంటూ 1/2 ఈక్వల్ టు మనకి టైప్ బి సిమ్ కార్డ్స్ డేటా ఎంత వచ్చింది? 50 కదా. 50 అంటే ఏ ఎంత ఉన్నట్టు? 100. ఓకే, ఏ సిమ్ కార్డ్స్ ఎన్ని? టైప్ ఏ సిమ్ కార్డ్స్ మొత్తం 100. అర్థమైందా? ఏ ఇంటూ 1/2 ఈక్వల్ టు 50 అయితే ఏ ఈక్వల్ టు 100. సో 100 అయితే 5 1 జా 5 2 జా 10. సో ఇంటూ 20 ఇది 120 అయింది. దెన్ ఫైండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ టైప్ ఏ అండ్ టైప్ సి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ ఆర్. మొత్తం 220 అంతే కదా. 100 ప్లస్ 120 220, దీని యావరేజ్ ఎంత? 110. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కంపెనీ పి ప్రొడ్యూస్డ్ 20% మోర్ దెన్ ద టైప్ సి సిమ్ కార్డ్స్ దట్ కంపెనీ క్యూ. కంపెనీ పి అండ్ కంపెనీ క్యూ ఉంటే కంపెనీ పి ప్రొడ్యూస్ 20% మోర్ దెన్ ద టైప్ సి. 20%. 20% ఎంత? కంపెనీ క్యూ అని టైప్ సి కదా. టైప్ సి సిమ్ కార్డ్స్ లో కంపెనీ క్యూ ఎంత? 90. 20% అంటే 1/5. 90 ఇంటూ 1/5 అంటే మోర్ అన్నాడు కాబట్టి 6/5. 5 1 జా 5, 5 8 జా 40, 85 90, 86 జా 108. 108. The average number of type A, type B, type C produced by the company P is 24 less than the average of type A and type C SIM cards produced by company, same company. ఏం చెప్తుంది? ద యావరేజ్ ఆఫ్ టైప్ ఏ అండ్ టైప్ బి సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ పి ఈస్ 24 లెస్ అండ్ ద యావరేజ్ ఆఫ్ టైప్ ఏ అండ్ టైప్ సి సిమ్ కార్డ్స్. టైప్ ఏ అండ్ టైప్ సి, టైప్ ఏ అండ్ టైప్ సి 150, ఇది 150, ఇదంతా 108. సో 150 108 ఎంత? 8 5 258. ఇది వీటి యావరేజ్ ఎంత? 2 1 జా 2 2 జా 2 9 జా. సో 129. 129 అనేది ఇది ఏ ప్లస్ సి యొక్క యావరేజ్. సో మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి ఒక యావరేజ్ కావాలి. వాడు ఏం చెప్పిండు? 24 తక్కువ ఉంటాయని చెప్పిండు. సో 129 మైనస్ 24, 9 మైనస్ 4 5 0 105. 105 ఇదేంది? ఇది 105 అనేది ఏ ప్లస్ బి యొక్క యావరేజ్. సో 105 అయితే దీని యావరేజ్ ఎంత? ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 105 అయితే 2 5 ఇప్పుడు యావరేజ్ 105 ఉంటుందని చెప్పింది కదా. 24 లెస్ అంటే మరి ఇప్పుడు మనకి టోటల్ కదా కనుక్కోవాల్సింది. 105 అప్పుడు ఇటున్న బయట పోతే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఈక్వల్ టు టోటల్ ఎంత? 210. 210. ఫైండ్ ద వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైప్ బి సిమ్ కార్డ్స్ ఈజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టైప్ ఏ సిమ్ కార్డ్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ పి. టైప్ ఏ సిమ్ కార్డ్స్, టైప్ బి సిమ్ కార్డ్స్. టైప్ ఏ అండ్ టైప్ బి. టైప్ బి ముందు టైప్ ఏ ఎన్ని ఉన్నాయి? 150. టైప్ ఏ 150 ఉంటే 150 210 ఎంత డిఫరెన్స్? 60 కదా. 60. సో ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టైప్ బి సిమ్ కార్డ్స్. సో 60 బై టైప్ ఏ 150 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 3 5 జా 15, 3 20 జా 60, 5 1 జా 5 2 జా 10, 22 జా 40%. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండి. 46, 52, 72 క్వశ్చన్ మార్క్ 186, 296. డిఫరెన్స్ చూసుకుంటే దగ్గర దగ్గర ఉన్నాయి కాబట్టి సింపుల్ గా డిఫరెన్స్ చూస్తే సరిపోతుంది. ఎంత 6, ఎంత 20. ఇక్కడి ఇక్కడికి మనకి తెలియదు. ఇక్కడి ఇక్కడికి ఇక్కడికి చూసుకుంటే 110. సో ఇది చూడండి, 2 into 3 6, 4 into 5 20. అట్లాంటప్పుడు ఇక్కడ 6 into 7, 7 5 35, 7 6 ఇది 42 అయితే 8 6 8 9 72, 10 11 110. ఓకే, మ్యాచ్ అయింది కదా. సో 72 42 ఎంత 114. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8 క్వశ్చన్ మార్క్ 43 169 841 5041. మనకి ఇది క్లియర్ కట్గా అర్థమయ్యేది ఏంటిదండి, ఇది మల్టిప్లికేషన్ అని. సో మల్టిప్లికేషన్ 43 into 4, 4 3 12, 4 4 16 17, 172 172. ఓకే, దగ్గరగా ఉంది. 169 into 5, 169 into 5, 5 9 5 45, 5 6 30 34, 5 1 5 6 7 8 845. సో దగ్గరగానే ఉంది. సో ఇది మ్యాచ్ అవుతుంది. ఇది ఎంత -3, ఇది -4. నెక్స్ట్ వచ్చేసి 6 1 841 into 6 చేస్తే 6 1 6 6 4 24, 8 6 8 5 40, 8 6 40 49 50. సో 5 -5. ఓకే, అంటే ఇక్కడ 3 -2, ఇది 2 -1 రావాలి. 8 16, 16 -1 15. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10 21 37 క్వశ్చన్ మార్క్ 84 115. చూసుకుంటే డిఫరెన్స్ దగ్గర దగ్గరనే ఉంది, కాకపోతే చూద్దాం. 11 16 ఇది తెలియదు, ఇది తెలియదు, ఇది 31. డిఫరెన్స్ ఎంత 5. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చేస్తే 6 5 11 21 అయితే, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 5 చేస్తే ఇది 26 అయితే, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 31. ఓకే, అంటే 37 + 21 8 యూనిట్స్ ప్లస్ 8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 58. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 10 28 76 క్వశ్చన్ మార్క్ 356 356. ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే 4, ఇక్కడి నుంచి ఇక్కడికి చూసుకుంటే 18, ఇక్కడి నుంచి ఇక్కడికి 48, ఇక్కడి నుంచి ఇక్కడికి తెలియదు, ఇక్కడి నుంచి ఇక్కడికి తెలియదు. సో డిఫరెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గరగానే ఉంది, కానీ ఇక్కడ మాత్రం 356. అంటే స్క్వేర్ రూటా 2 స్క్వేర్ 4 4 స్క్వేర్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ 9 2 స్క్వేర్ 4 స్క్వేర్ 4 స్క్వేర్ 2 క్యూబ్ 8 8 - 4 4 3 క్యూబ్ 27 27 9 -9 18. కరెక్టేనా? 2 క్యూబ్ - 2 స్క్వేర్ 2 క్యూబ్ 8 8 - 4 4. ఇదేంది 3 క్యూబ్ -3 స్క్వేర్ చూసుకుంటే 3 క్యూబ్ 27 - 3 స్క్వేర్ 9. ఇక్కడ 1 అక్కడ 7 18 కరెక్టే. సో 48. ఇది కరెక్ట్గా మ్యాచ్ అయితే అన్నీ ఓకే అన్నట్టు. 4 క్యూబ్ - 4 స్క్వేర్ 4 క్యూబ్ 64 - 16 48. సో కరెక్టే, అంటే 4 క్యూబ్. అంటే ఇక్కడ నెక్స్ట్ రావాల్సింది 5 క్యూబ్ - 5 స్క్వేర్ 5 క్యూబ్ 125 - 25.
100. సో 76 ఆప్షన్. ఇక్కడ 100 వస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 176. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కేసు చూసుకుందాము. అంటే ఏ మొబైల్ డీలర్ సోల్డ్ 2 types ఆఫ్ ఫోన్స్. ఒకటేమో సామ్సంగ్ అండ్ నోకియా ఫర్ 3 months, జూన్, జూలై అండ్ ఆగస్ట్. ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూన్ వాజ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది టేబుల్ కేసులెట్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూన్ వాజ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ ఆగస్ట్. సో సోల్డ్ ఇన్ నోకియా ఫోన్స్ ఆగస్ట్ వచ్చేసి ఎక్స్ అయితే ఇందులో హాఫ్ ఎంత? ఇది 2x అయితే ఇదెంత? ఎక్స్. సామ్సంగ్ ఫోన్ హాఫ్ కదా, హాఫ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ ఆగస్ట్. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూలై వాజ్ 30 less దెన్ దట్ ఇన్ ఆగస్ట్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూలై వాజ్ 30 less దెన్ దట్ ఆఫ్ ఆగస్ట్. సో నేను దీన్ని y అనుకుంటే దీన్ని y మైనస్ 30 అనుకోవచ్చు కదా. ఓకే, అండ్ 30 more దెన్ దట్ ఇన్ జూన్, 30 more దెన్ దట్ ఇన్ జూన్ అంటే సామ్సంగ్ ఫోన్స్ జూన్ లో 30 more అంటే ఎక్స్ ప్లస్ 30 ఈక్వల్ టు y మైనస్ 30 అంతే కదా. జూలై వాజ్ 30 less అండ్ దట్ ఇన్ ఆగస్ట్ అండ్ 30 more అండ్ అంటే మన ఫస్ట్ పర్సన్ ఏముంది? సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూలై. జూలై వాజ్ 30 more దెన్ దట్ ఇన్ జూన్. సో జూలై వాజ్ 30 more కదా, దీని రివర్స్ రాద్దాం. ఎక్స్ ప్లస్ 30. సో జూలై మోర్ అన్నాడు కాబట్టి జూలై ఎంత? y మైనస్ 30 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 30. అప్పుడు ఏమైతే y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. y మైనస్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 60 వచ్చింది. ఓకే, ఇంకేం చెప్తున్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ జూన్ వాజ్ 25% లెస్. 25% లెస్ అంటే 25% అంటే ఎంత? 1/4. లెస్ అంటే 3/4. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ జూన్ వాజ్ 25% లెస్ దెన్ దట్ ఇన్ జూలై. జూలై అనేది 4Z అయితే జూన్ అనేది 3Z. సో 25% less than that in July, which was 50 more than the total number of Nokia phones sold in Samsung phones, which was 50 more July, which was 50 more than that of Samsung phones sold in July. సో దీనికి డిఫరెన్స్ చేసుకుంటే 50 more, y మైనస్ 30 ఉంది అక్కడ, y మైనస్ 50 ఎంత డిఫరెన్స్ అవుతుంది? 4Z ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 20. ఓకే, y మైనస్ 20. సో 4Z ఈక్వల్ టు y మైనస్ 20 అయితే మరి 3Z ఏమవుతుంది? సో మామూలుగా అయితే ఈ 4Z/4 అవుతుంది. సో z ఈక్వల్ టు y మైనస్ 20/4 అవుతుంది. మరి 3Z ఏమవుతుంది అంటే 3/4 ఇంటూ y మైనస్ 20. 3/4 y మైనస్ 20. 3Z అనేది 3/4 y మైనస్ 20, 4Z అనేది y మైనస్ 20. ఓకే, 3/4 ఎట్లా వచ్చింది అర్థమైంది కదా. మొత్తం 3 parts, దీన్ని టోటల్ 3/4 కదా. 25% లెస్, జూన్ అనేది 25% లెస్ కాబట్టి 3/4. ఓకే, ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ జూలై. ఓకే, 50 more. ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ ఆగస్ట్. Total number of Samsung phones sold in August is 60 more than that of Nokia phones sold in June. Nokia phones sold in June enta? So 3/4 60 more. August ఎక్కువ ఉంది కాబట్టి y మైనస్ 3/4 ఇంటూ y మైనస్ 20 ఈక్వల్ టు ఎంత? 60 కదా. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3 ఇంటూ y 3y, 3 ఇంటూ 20
60. So y minus 3y minus 60 equal to 60 by 4 by 4 క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఇది 4y అవుతుంది కదా, ఇది 4y అవుతుంది. సో ఈ 4 అనేది ఇక్కడికి పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, 4y మైనస్ 3y ఎంత y. ఈ 4 ఇటు పంపించే ముందు 4 ఇటు పంపిస్తాం కదా, 4y మైనస్ 3y ఎంత y మైనస్ 60 ఈక్వల్ టు 4 6 24. ఇటున్న y మైనస్ 60 ఇటు పోతే ఏమవుతుంది, y ఈక్వల్ టు 300. y వాల్యూ మనకి 300 వచ్చింది. సో y వాల్యూ 300 అయితే ఇది ఇక్కడ చూద్దాం, y వాల్యూ 300 అయితే 300 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 60 అయితే x ఈజ్ ఈక్వల్ టు 240. x వాల్యూ ఎంత, x వాల్యూ 240. సో x వాల్యూ 240, మనకి x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. ఓకే, సో y వాల్యూ ఇది 4z ఇవి రిమూవ్ చేద్దాం, ఎందుకంటే 4z వాల్యూనే మనం ఇక్కడ ఇది అనుకున్నాం కదా. సో x వాల్యూ ఎంత 240, x ఈజ్ ఈక్వల్ టు 240. y వాల్యూ ఎంత, y వాల్యూ 300, 300 మైనస్ 30 చేస్తే ఎంత అవుతుంది 270, ఇది 270. అండ్ y వాల్యూ ఎంత, y ఈక్వల్ టు 300. x వాల్యూ 240 అయితే 2x వాల్యూ ఎంత అవుతుంది 480. y వాల్యూ 300 అయితే అలాకెళ్ళి మైనస్ 20 చేస్తే ఎంత 280. 300 చేస్తే ఇది y మైనస్ 20 కాదు, ఎందుకంటే 50 వెళ్ళి 30 తీసేస్తే 20 కదా, y ప్లస్ 20, y ప్లస్ 20. ఇది y ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కదా, సో y ప్లస్ 20 అది. ఓకే, సో y ప్లస్ 20 ఇది ఎంత అవుతుంది ఇప్పుడు 320, ఇదంతా 320, 3/4 320, 3 4 ఏజ్ 32, 4 ఏజ్ 38, 240. ఇదంతా ఇప్పుడు ఇది 240, 240 240 480, 270 320 590, 300 400 780, 0 88 16, 16కి 9 కలిపితే 25, 5 10 17, 17 ప్లస్ 4 5 5 10, 5 25, 5 plus 2 7 7 14, 17 18, 18 50, 18 50, 480, ఇది 240, ఇది 240. సో 240 0 0 0, 8 plus 2 10 plus 4 14, 5 plus 3 8 10, 1 0 4 0, 300 200 500 600 700 700 plus 7 4 11, 8 10 8 10. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ తెలిసింది సామ్సంగ్, నోకియా అండ్ టోటల్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ అండ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ ద మంత్స్ టుగెదర్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సామ్సంగ్ ఫోన్స్ అండ్ నోకియా ఫోన్స్ సోల్డ్ ఇన్ ఆల్ ద మంత్స్ టుగెదర్. 8 10 1040 1040 810 0 4 minus 1 3 230. Okay, first go answer 230 is the total number of Samsung phones sold in September. Samsung phones sold in September. September is 30% of the total number of Samsung phones sold in June, July, August together. June, July Samsung phones కదా. Samsung phones sold in June ఎంత 810 into 30 by 100.
3 1 జా 3, a 2 16, a 3 జా 24, 243 ఫోన్స్ ఆఫ్ ఇవేంటి సామ్సంగ్. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ సోల్డ్ ఇన్ సెప్టెంబర్. టోటల్ ఎంత? టోటల్ సెప్టెంబర్లో 600 ఫోన్స్ అయితే అందులో సామ్సంగ్ వచ్చేసి 243 అయితే. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోకియా ఫోన్స్ అంటే ఇది 7, 9, 9 - 4 5 యూనిట్స్ ప్లేస్లో 7 and 5 7 5 7 5 7 రెండు ఉన్నాయి. సో 5 - 2 3 357. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If one phone is selected at randomly from all the Nokia phones sold in June, July and August combined, then what is the probability it was sold in August? Okay, one phone is selected randomly in June, July, August. Nokia phones Nokia phones ఎంత 1040 మొత్తం అన్ని 1040. What is the probability? Probability sold in August ఎంత Nokia phones 480. ఇది కూడా C1 క్యాన్సిల్ చేసుకుంటే 0 0 4 1 జా 4 2 జా 8 4 2 జా 8 9 10 4 5 4 6 జా 24 6 2 జా 2 2 6 జా 12 2 1 జా 2 3 జా 6/13. Option B is the correct answer. Okay, next question. If the ratio of the downstream speed of the boat, the ratio of the downstream speed of the boat to upstream speed of the boat, upstream and downstream, ఇదేంటి స్పీడ్ ఎంత? 2:1 and the boat cover 2:1. సో దీన్ని నేను 2x గాను దీన్ని x గాను అనుకుంటే, and the boat cover 324 kilometers still in water. డిస్టెన్స్ ఎంత? 324 kilometers అండ్ టైం వచ్చేసి 18 hours. బోట్ స్పీడ్ కనుక్కోవాలి. ఫస్ట్ బోట్ స్పీడ్ కనుక్కోవాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అని స్పీడే కదా కనుక్కోవాల్సింది. స్పీడ్ ఎంత తెలియదు. సో 324/18 6 3 18 6 5 30 6 4 24 3 1 3 4 5 3 8 24. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 18 km/h. సో if the boat covers 324 kilometers still water in 18 hours అయిపోయింది. Find the total time taken by the boat to cover 216 km downstream and 168 km upstream. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటిది? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్. అదే అప్ స్ట్రీమ్ అయితే బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్, అంతే కదా. సో మనకి ఏం చెప్పిండు? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బి ప్లస్ బోట్ స్ట్రీమ్ ఇక్కడనే రాసుకున్నాం. బోట్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 డౌన్ స్ట్రీమ్ కదా, అంటే 3x. ఇదెంత? 2 - 1 1x. సో ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే 2b ఈక్వల్ టు ఇది 2x. డౌన్ స్ట్రీమ్ ఎంత? 2x కదా. అప్ స్ట్రీమ్ ఎంత? 1x కదా. సో 2b. సో 3x. మనకి b అంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఎంతనో మనకు తెలుసు కదా, 18 km/h. 2 × 18 18 2 జా సో 3x. సో 18 2 జా 36 ఈజ్ ఈక్వల్ టు 3x అయితే 3 1 జా 3 2 జా. సో x వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 12. x వాల్యూ 12. మనకి t ఈక్వల్ టు టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. ఫైండ్ ద టోటల్ టైం టేకన్ బై ద boat to cover 216 km downstream and 168 km upstream.
టోటల్ టైం కనుక్కోమన్నాడు. మనకి టైం ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై స్పీడ్. సో టైం ఎంత మనకు తెలియదు, టైం అనుకోవాలి. డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 216 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంత స్పీడ్ 12 2 ఇది 24, ఇది 12, ఇది 24. సో స్పీడ్ వచ్చేసి ఇది 24 ప్లస్ అప్ స్ట్రీమ్ ఎంత, అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ 168 స్పీడ్ ఎంత ఇది 12. సో 4 6 24, 4 5 20, 4 4 16, 12 1 12, 12 1 12, 12 4 48, 6 1 6 9 54, 6 9 54. సో 9 plus 14 23 hours. టోటల్ టైం ఎంత 23 hours. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రక్ టేక్స్ 2 hours less to travel 240 km at its usual speed. Then it takes to cover 300 km when speed is reduced by 10 km per hour. What is the original speed of the truck అని అన్నాడు. సో when a truck takes 2 hours less to travel 240 kilometers at its usual speed, then it takes to cover 300 km when speed is reduced by 10 km per hour. So truck 2 time 2 minus time 1 is equal to 2 hours. ఎందుకంటే ట్రక్ టేక్స్ ఇట్స్ 300 km when speed is reduced by 10 km 2 hours. ఓకే, మనకి మామూలుగా తెలిసింది ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫార్ములా. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 300 కిలోమీటర్స్. 300 కిలోమీటర్స్ మైనస్ ఫస్ట్ 240 కిలోమీటర్స్. 240 కిలోమీటర్స్ స్పీడ్ 2 hours తక్కువ ఉండే, స్పీడ్ ఎంతనో తెలీదు. ట్రక్ టేక్స్ 2 hours less to travel 240 km at its usual speed తీసుకుపోయినప్పుడు 240 kilometers 2 hours తక్కువ ఉంటే, అదే ఒకవేళ 300 kilometers పోయినప్పుడు అండ్ స్పీడ్ అనేది రెడ్యూస్ 10 km per hour చేసినప్పుడు వాట్ ఈస్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద ట్రక్ అని అడుగుతున్నాడు. సో ఇది ఎంత స్పీడ్ ఎంత తక్కువైంది, ఎక్స్ మైనస్ 10. ఈ స్పీడ్ ఎంతో తెలీదు మనకి, ఇది -10% తక్కువైంది అని అన్నారు కదా. 10 km per hour తక్కువైంది అన్నప్పుడు x - 10 అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు టైమ్ టు టైమ్ 1. ఓకే, డిస్టెన్స్ టైం ఎంత ఇచ్చిండు 2 hours. ఇదే కదా ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కదా. సో గో విత్ ఆప్షన్స్ పోదాము, ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ తోటే ఈజీగా పని అవుద్ది. సో ఎక్స్ని నేను 60 km per hour అనుకుంటే 60 km per hour అనుకుంటే, సో ఇది 300/60 - 10 50 అయితే 300. ఆప్షన్ ఏ తోటి పోతే ఆప్షన్ ఏ 60 కదా. 300 60 - 10 50 50 minus 240/60 is equal to 2 hours. 0 0 cancel. 6 1 ja 6 4 ja 24, 5 1 ja 5 6 ja 30. 6 minus 4 equal to 2 hours. 6 minus 4 2, ఇది 2. సో LHS ఈక్వల్ టు RHS కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆప్షన్, కరెక్టే. ఎందుకంటే గో విత్ ఆప్షన్స్, ఒకే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఏం లీనియర్ ఈక్వేషన్ లో ఒకటే ఆన్సర్ వస్తుంది కదా. లీనియర్ ఈక్వేషన్ లో ఎప్పుడైనా ఒకటే ఆన్సర్ చెక్ చేస్తాం. సో నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో
ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై.